నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. ఆనందం చెప్పలేనిది, సంతోషం పట్టరానిది, కోపం పనికిరానిది, ప్రేమ చెరిగిపోనిది, కానీ స్నేహం మరువలేనిది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2024 డిసెంబర్ 26 గురువారం. సూర్యోదయం ఉదయం 6:47, సూర్యాస్తమయం సాయంత్రం 5:45, చంద్రోదయం రాత్రి 2:30, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:05. తిథి ఏకాదశి రాత్రి 12:41 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం స్వాతి సాయంత్రం 6 గంటల వరకు, తదుపరి విశాఖ. కరణము భవ ఉదయం 11:38 వరకు, తదుపరి బాలవ. రాత్రి 12:41 వరకు, తదుపరి కౌలవ. యోగము సుకర్మము రాత్రి 10:17 వరకు, తదుపరి ధృతి. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:39 నుండి 3:01 వరకు, యమగండం ఉదయం 6:47 నుండి 8:10 వరకు, గుళిక కాలం ఉదయం 9:32 నుండి 10:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:27 నుండి 11:11 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:50 నుండి 3:34 వరకు, వర్జ్యం రాత్రి 12:18 నుండి 2:03 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:11 నుండి 5:59 వరకు, అమృత గడియలు ఉదయం 8:20 నుండి 10:07 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:38 వరకు. డిసెంబర్ 26 గురువారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 12:41 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది, తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తులా, ధనుస్సు, మకరం. ఈరోజు ప్రత్యేకతలు: సఫల ఏకాదశి. ఈ సఫల ఏకాదశి మహత్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున నిష్ఠతో ఉపవాసం చేసి జాగరణం చేసి శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలు నశించిపోతాయి, ముక్తి లభిస్తుంది. శ్రీ మహావిష్ణువును ఉసిరితోనూ దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే 5000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ లేదని చెప్పబడింది. జై శ్రీమన్నారాయణ. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తుండగా మొదటిగా ఆలాహలం పుట్టింది. ఈరోజు ప్రశ్న: ఈరోజు ఏకాదశి తిథి ఏ సమయం వరకు ఉంటుంది? రాత్రి 10 గంటల వరకు, రాత్రి 12:09 వరకు, రాత్రి 12:30 వరకు,
రాత్రి 12:41 వరకు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి లక్ష్యాలు ఆశయాల సాధనలో స్నేహితుల సహకారం పొందుతారు. వృషభ రాశి ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు ఏమాత్రం లోటు రాదు. మిథున రాశి భూ సంబంధిత గొడవలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. కర్కాటక రాశి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి వ్యతిరేకులు కూడా స్నేహితులుగా మారి చేయూతనందిస్తారు. కన్య రాశి నూతన పరిచయాలు ఏర్పడవచ్చు. తులారాశి వాహనాలు భూములు కొనుగోలు చేసే వీలుంది. వృశ్చిక రాశి అదనపు ఆదాయం సమకూరి ఉత్సాహంగా అడిగేస్తారు. ధనుస్సు రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశి అందరిలోనూ మీ ప్రత్యేకత చాటుకునేందుకు ప్రయత్నిస్తారు. కుంభరాశి స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్ను చేసుకుంటారు. మీనరాశి మీరంటే కుటుంబంలో అందరూ మరింత ఇష్టపడతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.